సమ్మర్లో ముఖ్యంగా మనకి ఫస్ట్ మైండ్కి తట్టేదే హీట్. సో ఈ హీట్ కారణంగా బాడీకి చాలా విధాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఇది వాటర్ శాతంకి సంబంధించే వస్తుంటాయి. సమ్మర్లో సాధారణంగా మన దేశంలో జరిగేది ఏంటంటే డీహైడ్రేషన్. అంటే ఈ ఎండ మూలాన, వేడి మూలాన మనకి వాటర్ శాతం బాడీలో చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చేయాల్సింది ఏంటంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగాలి. నార్మల్గా ఒక యావరేజ్ అడల్ట్ పర్సన్ అరౌండ్ 60 kgs ఉన్నవాళ్ళు అట్లీస్ట్ అరౌండ్ 2.5 లీటర్స్ ఆర్ 3 లీటర్స్ వాటర్ తాగాలి సమ్మర్లో. ఇవి తాగని పక్షంలో మీకు బయట ఎండలో ఎక్కువ టైం ఉంటే హీట్ స్ట్రోక్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఇది లాంగ్ టర్మ్గా మీరు ఎక్కువ రోజులు సరిగ్గా హైడ్రేషన్ చేసుకోకపోతే వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ఆర్గన్స్ ముఖ్యంగా బ్రెయిన్, కిడ్నీ. బ్రెయిన్ మీద వచ్చేది ఏంటంటే హీట్ స్ట్రోక్ రూపంలో వస్తుంది. యూజువలీ ఏమవుతుందంటే ఈ వాటర్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గుద్దో మోస్ట్ ఇంపార్టెంట్ కెమికల్ మన బాడీలో ఉండేది సోడియం అంటారు. ఆ సోడియంలో చేంజెస్ వస్తాయి. సోడియం చేంజెస్ వల్ల విపరీతమైన కాన్సన్ట్రేషన్ లోపం వస్తుంది. అలాగే హెడేక్ వస్తుంది, తల తిరగడం ఉంటుంది. మళ్ళీ ఇలాగే కంటిన్యూ అయితే అన్కాన్షియస్ కూడా అవుతారు. దీన్నే హీట్ స్ట్రోక్ అంటారు. ఈ పర్సన్స్లో కామన్గా హై లెవెల్ టెంపరేచర్స్ కూడా ఉంటాయి. సో ఇది కొద్దిగా డేంజరస్ కండిషన్గా మారేదానికి అవకాశం ఉంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఎండలోకి పోకపోవడం, అడిక్వేట్గా వాటర్ తాగడం, మంచి క్లోదింగ్, వెంటిలేటెడ్ క్లోదింగ్ వేసుకోవడం. బాడీలో వాటర్ శాతం తగ్గిపోద్దు. మోస్ట్ కామన్ ఎఫెక్టెడ్ నెక్స్ట్ ఆర్గన్ ఏంటంటే కిడ్నీ. ఎందుకంటే చాలా శాతం మన బాడీలో జరిగే బ్లడ్ సర్క్యులేషన్ కిడ్నీ ద్వారానే జరుగుతుంటుంది. సో కిడ్నీకి వెళ్ళి అది ఫిల్టర్ అయ్యి మళ్ళీ మంచి బ్లడ్ని సర్క్యులేట్ చేయడంలో కిడ్నీ తోడ్పడుతుంటుంది. ఎప్పుడైతే మీరు వాటర్ శాతం తగ్గిస్తారో దానివల్ల కిడ్నీలో ఫంక్షనాలిటీ తగ్గిపోద్ది. తద్వారా కిడ్నీ స్టోన్స్ ఏర్పడడం, దాని ద్వారా మీకు చాలా డిస్కంఫర్ట్, పెయిన్ ఇవన్నీ రావడం జరుగుతుంటుంది. సో ఇవి ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ ప్లస్ అవాయిడ్ చేయడం, ఎండలో ఎక్కువ తిరగడం, అన్నెసరీ ట్రావెల్ చేయకపోవడం, ప్లస్ ఫ్రీ వెంటిలేషన్ ఉన్న క్లోదింగ్ వేసుకోవడం. అంటే బాడీ చుట్టూ సరిగ్గా సర్క్యులేషన్ ఉంటే మీకు బాడీ రెస్పాన్స్ ద్వారానే బాడీని కూల్ చేస్తుంటుంది. అలాగే తగు అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్, విటమిన్స్ అండ్ అడిక్వేట్ ఫ్లూయిడ్స్ ఇవి కూడా మీరు ప్రాపర్గా తీసుకుంటే సమ్మర్లో మీ హెల్త్కి ఏం ఎఫెక్ట్ కాకుండా చూస్తుంది. ఎవరైతే డయాబెటీసు, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, లేదు లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడేవాళ్ళు, వీళ్ళకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డీహైడ్రేషన్లో ఈ మందులు పనిచేసే విధానం కూడా మారిపోతుంది. సో దీనికి ముఖ్య కారణం డీహైడ్రేషనే. సో హైడ్రేషన్ అనేది ప్రాపర్గా చేసుకునే వల్ల వీళ్ళకి ఈ డిసీజెస్ కూడా ప్రాపర్గా కంట్రోల్ ఉండేదానికి అవకాశం.